కన్వర్షన్ ప్రోగ్రామ్ ఈజీ ప్రోగ్రామింగ్ వీడియోలో ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అన్నది చాలా వివరంగా చెప్పాము. అదే పద్ధతిలో ఈ ప్రోగ్రాం వ్రాసాము. కానీ ఈ ప్రోగ్రాం క్రొత్త తరహాలో వ్రాయబడింది. ఈ ప్రోగ్రాం సెల్సియస్ను ఫారెన్హీట్లోకి లేదా ఫారెన్హీట్ను సెల్సియస్లోకి మారుస్తుంది. కన్వర్షన్ ఫార్ములాతో పాటు గణనలో ఉన్న వివిధ అంశాలను వివరంగా చూపబడ్డాయి. 2 విధాల కన్వర్షన్ను ఒకే ప్రోగ్రాంలో చేర్చాము. ప్రోగ్రాం మొత్తాన్ని 4 విభాగాలుగా విభజించాము. ఒక్కోదానిలో ఏ సింబల్స్ ఎందుకు వాడామన్నది ఇప్పుడు చూద్దాము. 0 కామెంట్ బాక్స్లో ప్రోగ్రాం ఉద్దేశ్యం టైపు చేశాము. నెక్స్ట్ లైన్ క్యారెక్టర్ కోసం NLN అనే స్ట్రింగ్ డేటా టైపు వేరియబుల్ను డిక్లేర్ చేశాము. NLN ను నెక్స్ట్ లైన్ క్యారెక్టర్తో ఇనిషియలైజ్ చేశాము. దీనిని అవుట్పుట్ సింబల్లో వాడితే దీని తరువాత వాడే స్ట్రింగ్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ప్రోగ్రామ్ హెడ్డింగ్ స్క్రీన్ పై ప్రింట్ అవుతుంది. కన్వర్షన్ జనరల్ ఫార్ములాను కామెంట్ బాక్స్లో ఉంచాము. ఇన్పుట్ డివిజన్ క్రింద F అనే రియల్ డేటా టైప్ వేరియబుల్స్ ను డిక్లేర్ చేశాము. యూజర్ ఎంటర్ చేసే వాల్యూస్ ను స్టోర్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. యూజర్ కి సెల్సియస్ ని ఎంటర్ చేయమని చెప్పే ప్రాంప్ట్ ను అవుట్పుట్ సింబల్లో టైపు చేశాము. ఎంటర్ చేసిన విలువని అనే వేరియబుల్లో నిల్వ చేయడానికి ఇన్పుట్ సింబల్ ని వాడాము. ఇదే విధంగా ఫారెన్హీట్ కోసం ఒక అవుట్పుట్, ఒక ఇన్పుట్ సింబల్స్ సెట్ ను వాడాము. ప్రాసెస్ డివిజన్ లో స్టెప్స్ అనే స్ట్రింగ్ డేటా టైప్ వేరియబుల్స్ ను డిక్లేర్ చేశాము. అసైన్ సింబల్స్ ద్వారా వాటి ప్రారంభ విలువను స్పేస్ గా స్టోర్ చేశాము. ఇక్కడ ఇఫ్ కండిషన్ సింబల్ ఎంటర్ చేసిన విలువల ఆధారంగా ఎలా ప్రాసెస్ చేయాలో నిర్ణయిస్తుంది. అంటే ఏ ఫార్ములా ప్రకారం ఏ విలువని లెక్కించాలన్నది నిర్ణయించుతుంది. ఎంటర్ చేసేటప్పుడు ఇచ్చిన విలువను ఎంటర్ చేసి కనుగొనవలసిన విలువ దగ్గర 0ని ఎంటర్ చేయాలి. ఉదాహరణకు సెల్సియస్ ను 37గా, ఫారెన్హీట్ ను 0గా ఎంటర్ చేస్తే 37 ఆధారంగా ఫారెన్హీట్ ను లెక్కిస్తుంది. ఫారెన్హీట్ ను 100గా, సెల్సియస్ ను 0గా ఎంటర్ చేస్తే 100 ఆధారంగా సెల్సియస్ ను లెక్కిస్తుంది. దీనిలో క్వశ్చన్ లో ఏది 0 అన్నదానిని బట్టి కేస్ అనే వేరియబుల్ వేల్యూ F లేదా C గా మార్చబడుతుంది. ఎంటర్ చేసిన విలువలు ఆధారంగా F లేదా C లెక్కింపులో వివిధ దశలను స్టెప్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అవుట్పుట్ డివిజన్లో ఇఫ్ కండిషన్ కేస్ వాల్యూని బట్టి ఒక అవుట్పుట్ సింబల్ ద్వారా స్టెప్స్ ను, రెండవ అవుట్పుట్ సింబల్ ద్వారా ఫైనల్ రిజల్ట్ ను స్క్రీన్ పై చూపబడును.
మరిన్ని ప్రయోజనకరమైన వీడియోల కోసం మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు క్రొత్త విషయాలను నేర్చుకుంటే మీ మిత్రులకు, బంధువులకు వీడియోను షేర్ చేయండి. మీ ఛానల్ను మరింత మెరుగుపరిచే సూచనలను, సలహాలను మరియు విమర్శలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.